మరి ఉస్తాద్ భగత్ సింగ్ చాలా కాలం తర్వాత తోసుకుంటూ వచ్చేసి త్వరలో రిలీజ్ అవబోతున్నది. మరి అందులో పాటలు కూడా ఒక్కొక్కటి కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్ కింద ఒక్కొక్క పాట కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి ఎత్తర కాలర్ ఎత్తర అని కూడా పవన్ కళ్యాణ్ గారు సూపర్ గా స్టెప్స్ వేశారు. కానీ ఇది ఏఐ జనరేటెడ్ ఏమో అని డౌట్ వస్తుంది. వెనక ఉండేటువంటి పబ్లిక్ కూడా అందరూ రియల్ కాదేమో ఏఐ ఏమో అనేటువంటి డౌట్ కూడా వస్తున్నది. సో ఇందులో గ్రాఫిక్స్ అయితే ఎక్కువ ఉన్నట్టు కూడా అని నాకైతే అనిపించింది. ఎందుకు మీకు ఆ డౌట్ వచ్చింది? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెనక కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళ వెనక కొంతమంది వాళ్ళ కండు వాళ్ళు పైకి ఇసిరేయడం, వాళ్ళంతా రియల్ పబ్లిక్ కాదేమో, వీళ్ళంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పబ్లిక్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారిని ఆదర్శంగా తీసుకొని ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ గ్రాఫిక్స్ ద్వారా కొంతమంది పబ్లిక్ పెట్టారేమో అని అనిపిస్తున్నది. అలా చేయడం కరెక్ట్ కాదు. ప్యూర్ గా కూడా పబ్లిక్ కూడా ఉంటే అంతమంది కూడా ఉపాధి కలిగించినట్టుగా అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ దృష్టిగా కూడా తన దృష్టిని పెట్టాలి. సాంగ్ లో లిరిక్స్ అవన్నీ ఎట్లా అనిపించినాయి? ఎవరికైనా టార్గెటింగ్ అనిపించినా లేకపోతే నార్మల్ గా ఉన్నాయా? ఖచ్చితంగా టార్గెటెడే. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆయన ఇదివరకు ఇట్లా మెడ మీద గీక్కొని అదంతా చేస్తున్నారు. అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన అందరికీ అర్థమైపోయింది. అప్పుడు డైరెక్ట్ గా కూడా చెప్పింది ఇప్పుడు ఏంటంటే కాలర్ ఎత్తు, ఎందుకంటే మేము బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాము, కాలర్ ఎత్తుకోవాలి అనే విధంగా కూడా ఆయన తెలియజేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే మేమే పవన్ కళ్యాణ్ కాలర్ ఎత్తుకొని తిరిగే విధంగా తను బిహేవ్ చేస్తారని కూడా తను నిరూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎట్లా ఉన్నాయి ఈ ప్రోమోలో? పవన్ కళ్యాణ్ గారు చెప్పక్కర్లేదు, ఆయన ఫ్యాన్స్ గా ఆయన ఎప్పుడు లవర్ బాయ్. పవన్ కళ్యాణ్ ఎప్పుడు లవర్ బాయే కదా. ఇప్పుడు 19th కి దురంధర్ 2 ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ 2 రిలీజ్ అవుతున్నాయి కదా. దురంధర్ 2 ఎఫెక్ట్ ఏమైనా పడే ఛాన్సెస్ ఉన్నాయా సినిమా మీద? ఎఫెక్ట్ ఉంటుంది. మరి దురంధర్ 2 తెలుగులో కూడా వస్తుందా అనేది తెలియాలి. తెలుగులో కూడా వస్తున్నట్టుంది. ఎందుకంటే దురంధర్ మొదటిది కూడా తెలుగులో తీస్తాను, అప్పుడు తీయలేదు వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ అందరు చూసేశారు కాబట్టి ఇంకా అవసరం లేదు అనుకున్నారు. దురంధర్ 2 వస్తుంది. ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ ని ఎవరు టచ్ చేయలేరు. పవన్ కళ్యాణ్ సినిమా కాలర్ ఎత్తుకునే విధంగానే ఉంటుంది. సో అసలు ఈ సినిమా మీద అంత బజ్ అయితే కనిపించట్లేదు, జనాలు ఆదరిస్తారు అనేది ఒక డౌట్. మీరు ఏం చెప్తారు? ఆదరిస్తారు, ఎందుకంటే ఆ సినిమా కోసమే ఆయన చాలా కాలం సిక్కు వేషం వేసుకొని కూడా తిరిగారు, చాలా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటే, అది హిట్ ఫ్లాప్ తో సంబంధం లేదు. హిట్ అయినా ఫ్లాప్ అయినా పవర్ స్టార్ ఈజ్ పవర్ స్టార్, తగ్గేదే లేదు. అసలు ఎవరైనా రఫ్ ఆడిచ్చేస్తారు పవన్ కళ్యాణ్. చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. 19th కి పెద్ద వచ్చేది ఉండే, అది పోస్ట్ పోన్ చేసుకున్నారు. దురంధర్ కి భయపడి పోస్ట్ పోన్ చేసుకున్నారు వీళ్ళు అని చెప్పి చెప్తున్నారు. మీరేమంటారు? అవును, సినిమా ఫీల్డ్ లో ఇప్పుడు ఉన్నటువంటి పోటీ వల్ల చాలా ప్రమాదకరమైనటువంటి ఒక గేమ్ లాగా అయిపోయింది సినిమా ఫీల్డ్. అంటే ఏమైనా తేడాలు వస్తే ఫ్యామిలీ లేచిపోతాయి. కాబట్టి సినిమా ఫీల్డ్ ఇప్పుడు అత్యంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. దిల్ రాజు లాంటి వాళ్ళు ఇవాళ తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా ప్లాన్ గా కూడా ప్రతి సినిమా బాగుండాలి, ప్రతి సినిమా హిట్ అవ్వాలి, ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్స్ కి బయ్యర్స్ కి అందరికి కూడా డబ్బులు రావాలి, అలాగే ప్రేక్షకులకు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే టికెట్లు పెట్టాలి కదా, అన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే కొనడానికి డబ్బులు ఉండాలి కదా. కాబట్టి ఒక గ్యాప్ ఇచ్చి వాళ్ళు చేస్తున్నారు. ఈ లోపల మళ్ళీ డబ్బులు సంపాదించుకొని ఫ్యాన్స్ ఎంత రేటు ఉన్నా కొనడానికి రెడీగా ఉంటారు. కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ రేట్ ఖచ్చితంగా పెరుగుతుంది. దురంధర్ పెరగకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ టికెట్లు మటుకు పెరుగుతాయి గ్యారంటీ. కాబట్టి వాళ్ళు 500 పెడతారో 1000 పెడతారో తెలియదు కదా, ఒకవేళ 2000 పెడతారో, మరి ఫ్యాన్స్ ఆ అమౌంట్ కూడా రెడీ చేసుకోవాలి. కాబట్టి ఆ గ్యాప్ కూడా ఇచ్చి ఉంటుంది.